Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 22వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి రాత్రి 7:30 నుండి 8 తరువాత జరిగేది ఇదే. అంటే రాత్రి 7:30 తర్వాత కుంభరాశి వారికి జరిగేది ఇదే. కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబర్ వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అనేటటువంటి పూర్తి అంశాలని ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి జనవరి 22వ తారీఖు కుంభరాశి వారికి ఈ సమయం గోచారం పరిశీలిస్తే అద్భుతంగా ఉంది. కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. మరీ అంత అంటే ఈ సమయంలో మీరు శ్రమ పడితే తప్ప ఫలితం లేదు అన్నట్లుగా ఉంది. మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా అందుతుంది. కనుక కుంభరాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో తప్పకుండా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీకు ఉద్యోగ అవకాశం వస్తే మీకు ఉన్నంత తెలివితేటలే కాకుండా అంతకు మించిన తెలివితేటలను ఉపయోగించి మీరు ముందుకు సాగిపోవలసి ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే తప్పకుండా. అంతేకాదు ఈ యొక్క అద్భుతమైనటువంటి కుంభరాశి జాతకులకి ఈ సమయంలో గోచారం చూసుకుంటే చాలా బాగున్నప్పటికీ, అంటే మీరు ఏదైనా మాట మాట్లాడినప్పుడు కూడా తప్పకుండా ఆ మాట చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమయంలో ఏదైనా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, లేదా కుంభరాశి జాతకులకి ఈ సమయంలో అనుకున్న పనులు కావాలి అన్నా, అనుకున్న పనుల్లో మంచి విజయం పొందాలి అన్నా, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవాలి అన్నా సరే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం కోసం వెళ్ళినా, లేదా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నా, ఉద్యోగ అవకాశం ఒకవేళ మీకు వచ్చినా దానిని మీరు చాలా తెలివితేటలతో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి పరిసరాలను సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక వేడుకల్లో మీరు పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు కుటుంబంతో కలిసి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలి అని మీరు ఫ్యూచర్ ప్లాన్ కోసం అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. అది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏదైనా మీకు ఈ ఖర్చు చెడు, అంటే ఈ ఖర్చు మేము చేయకూడదు అని అనిపించినప్పుడు తప్పకుండా దానికి దూరంగా ఉండండి. అలా మీరు ఉంటే మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు. అంతేకాదు ఆర్థికంగా మీరు ఎదుగుతూ ఉంటారు. ఆర్థిక ఎదుగుదల అనేది అధికమవుతుంది. సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కనుక మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే
అదృష్టం కలిసి రావాలి అంటే కుంభరాశి వారు కొన్ని గ్రహాలు అనుకూలత పెరగాలి అంటే కొన్ని పూజలు చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని మనం చేసేటటువంటి పూజల కారణంగా కూడా మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము. మీకు ముఖ్యంగా గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి భార్య భర్తల మధ్య అనుకూలత అధికంగా పెరుగుతుంది. భార్య భర్తల సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా మీ యొక్క అంటే ఎలాంటి సమస్యలు ఇంతకుముందు ఈ సమస్యలు ఇంతకుముందు ఈ యొక్క సమస్యల అంటే అప్పులు ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా వేధిస్తూ ఉండేవి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాటి నుండి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వాటి నుండి కూడా అనుకూలతను పొందుతారు. అనుకూలత అనేది పొందటం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఒడిదుడుకులు ఈ సమయంలో ఎదురైనప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఒడిదుడుకుల నుండి తప్పకుండా మీరు బయటికి వస్తారు. ఒడిదుడుకులు అనేవి ఏమిటి అంటే గనక కుంభరాశి వారికి కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం అంటే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఉండే ఆర్థిక సమస్యలు కూడా మీకు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో గోమాతకి బెల్లము మరియు నువ్వులను తినిపించాలి. ఇలా బెల్లము నువ్వులు కుంభరాశి వారు గోమాతకి తినిపించటం వల్ల వారికి ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. బెల్లము నువ్వులు కుంభరాశి వారికి తినిపిస్తే దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు దాంపత్య జీవితంలో బాగుంటుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు. పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి పని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పనిలో కూడా మీరు చర్చనీయకమైనటువంటి పనులను అంటే కొన్ని చర్చిస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది, ఇది ఇలా ఉంటుంది అని కొన్ని పనులను మీరు చర్చిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి విధి విధానాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి అంటే మీ స్నేహితులు, మీ పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిచయం మరి కాస్త సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఎప్పటి నుండి అంటే చాలా రోజుల తర్వాత కుంభరాశి వారిని మళ్ళీ వారి యొక్క పాత పరిచయాలు, పాత స్నేహితులు కలిసి చాలా సంతోషంగా జీవిస్తారు. అంతేకాదు ఈ సమయంలో వారి యొక్క తల్లి తండ్రులతో కలిసి ఏదైనా ఒక దేవాలయ సందర్శనాన్ని చేస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగావకాశాలు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు తెలివిగా ఆలోచించి ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా సరే అంటే పట్టుదలతో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. అదే పట్టుదలతో మీరు మీ యొక్క అంటే టాలెంట్ నిరూపించుకోవాల్సినటువంటి అవకాశం అనేది అతి త్వరగా వస్తుంది అని, అతి దగ్గరలో అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి. కనుక మీరు మర్చిపోకుండా మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. అలానే కుంభరాశి వారికి అంటే వీరికి ఏదైనా ఒక చర్చ జరుగుతూ ఉంది అంటే ఆ చర్చ జరిగినప్పుడు కోపంతో కాకుండా శాంతంగా మాట్లాడాలి. ప్రశాంతంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా వీరికి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. ఏదైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. కనుక మీరు ఏదైనా సరే తప్పకుండా చర్చ జరిగేటప్పుడు తెలివిగా ఆలోచించండి. ఒక్కొక్కసారి మౌనం పాటించటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. మౌనంగా ఉండటమే ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా. ఏదైనా ఏదైనా సమస్య అయినా, గొడవ అయినా, ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా తెలివితేటలతో మాత్రమే వాటిని ఎదుర్కోండి. మీ యొక్క తెలివితేటలతో ఏదైనా సరే అధిగమించగలరు. కనుక తెలివితేటలతోనే మీరు ఎదుర్కోండి. తెలివితేటలు ఉపయోగించి ముందుకు సాగిపోండి.
ఇలా చేస్తే కుంభరాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. అలానే సాయంత్రం అంటే రాత్రి 7:30 నుండి 8 లోపు ఏదైనా ఒక శుభవార్త అనేది వస్తుంది. ఖచ్చితంగా దానికోసం వేచి ఉండండి. అది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు, కానీ శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది. తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి జనవరి 22వ తారీఖు బుధవారం రోజున రాత్రి 7:30 నుండి 8 లోపు అంటే 8 తర్వాత ఏం జరుగుతుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.